షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. మంచిర్యాల జిల్లా ఇందనపల్లి గ్రామంలో లక్ష్మణ్ చనిపోయిన యథార్థం అందరినీ కలిచివేస్తుంది. లక్ష్మణ్ అలియాజ్ యాకోబ్ పెళ్లి పత్రికలు పట్టుకొని తన మేనబామ్మర్దితో ఖానాపూర్ వెళ్ళి వస్తున్న తరుణంలో యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో తన ప్రాణమే పోయాడు. అయితే హెల్మెట్ ఉండుంటే బతుకు అనే ఒక యథార్థం వాళ్ళ తండ్రి చెబుతున్న మాట అందరినీ కలిచివేస్తుందని చెబుతున్నారు. హెల్మెట్ ధరించాలని తండ్రి స్వయంగా యువకులకు చెబుతున్నారట. ఇదంతా ఓ ఎత్తు, కానీ లక్ష్మణ్ పెళ్లి రోజే తన దినాలు జరుగుతున్న యథార్థం గ్రామస్తులను కంటతడి పెట్టిస్తుందని చెబుతున్నారు. మనం ఒకసారి లక్ష్మణ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రుల కన్నీటి యథార్థాన్ని చూపెట్టే ప్రయత్నం చేద్దాం. ఎన్నో కలలు కన్నారు. సమాజంలో మా కుటుంబం ప్రత్యేక గుర్తింపు ఉండాలని తల్లిదండ్రులు అనుకున్నారు. తండ్రి గల్ఫ్ దేశంలో పనిచేసి రూపాయి పోగు చేసి అభివృద్ధి కోసం తండ్రి చూస్తుంటే తల్లి మాత్రం తన కొడుకులకు పెళ్లి చేయాలి, అందరూ సంతోషంగా ఉండాలని అనుకుంది. కుటుంబ సభ్యులందరూ అనుకున్నారు. రేపు పచ్చని పందిరి 18 తారీఖు పెళ్లి. ఇంతలో యాక్సిడెంట్ అనే భూతం లక్ష్మణ్ను బల్కొంది. ఇది ఖానాపూర్లో జరిగిన సంఘటన. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో మనం లక్ష్మణ్ ఇంటి వద్దే ఉన్నాం. వాళ్ళ తండ్రి ఉన్నాడు మనతోటి. ఒకసారి ఆయనతో మాట్లాడిద్దాం. ఆ బాపు ఎప్పుడు వచ్చారు మీరు? నేను వచ్చి 2 రోజులు అవుతుంది. యాక్సిడెంట్ అయిన రోజే అక్కడ ఎక్కిన నేను ఫ్లైట్. ఇక్కడికి వచ్చే వరకు మరో రోజు 6 గంటలకు ఇక్కడికి చేరుకున్నాను. నేను చేరుకొని నా కొడుకు శవ చూసుకొని ఇదై ఎక్కడ పని చేస్తున్నారు బాబు మీరు గల్ఫ్లో? నేను ఇరాక్లో పనిచేస్తాను. ఇరాక్ ఎప్పుడు మాట్లాడండి మీతో చివరిసారి? నాకు అదే రోజు నేను చర్చిలో ఉన్న బాపు. చర్చ్ అయిపోయిన తర్వాత నేను కార్డులు ఇచ్చిరాను పోతా అని అదొకటే మాట చెప్పిండు. ఇక మళ్ళీ చర్చ్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేయాలి. మళ్ళీ 10 నిమిషాల తర్వాత నాకు ఫోన్ వచ్చింది, గిట్ట యాక్సిడెంట్ జరిగింది, చనిపోయింది అని చెప్పి. వెంటనే నేను టికెట్ చేసుకుని వెళ్ళి వచ్చిన. ఇక ఏంది బాబు అంటే ఈ మ్యారేజ్ నిన్న పచ్చని పందిరి, ఎల్లుండి పెళ్ళి ఉండే, ఇది ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇటువంటి ఇబ్బంది రావద్దు. ఏంటి అంటే కొడుకు గురించి? కొడుకు లేని లోటు చాలా. ఇది నా కొడుకు ఇక కనిపించకుండా వేయండు, ఏం చేస్తాం? చివరిగా మీతో ఏమైనా చెప్పిండా? చివరిగా అదొకటే మాట చెప్పిండు, బాపు నేను వెళ్తున్నాను, చర్చ అయిపోయినా పత్రికలు ఇష్టానికి పోతున్నా అన్నాడు. అంతే, అదొకటే మాట. ఇక మళ్ళీ తిరిగి ఇంటికాడికి వెళ్ళి కాల్ వచ్చింది, ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి. బస్ అదొకటే. ఇక ఏం చదివిండు బాపు లక్ష్మణ్? ఇంటర్ అయిపోయింది లక్ష్మణ్. ఇంటర్ అయిపోయింది, ఇక డిగ్రీ చేయలేదు. ఇక ఇది పరిస్థితి. తండ్రి ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడించలేము. ఈ సమయంలో మాట్లాడించడం కూడా కరెక్ట్ కాదు. కానీ సమాజంలో యాక్సిడెంట్ అనే ఒక భూతం ఎంత ఘోరంగా ఉందో చూపెట్టే ప్రయత్నమే ఈ ప్రయత్నం. అయితే అజాగ్రత్త అని మనం చెప్పలేం. అప్పుడు ఏం జరిగిందో కూడా మనకు తెలియదు. అసలు విషయం ఏంటో, అక్కడ ఏం జరిగిందన్నది పోలీసులు ఇన్వెస్టిగేషన్లో వాస్తవికాలు బయటకు వస్తాయి. కానీ యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్లో ఒక నిండు ప్రాణం, అది ఒక యువకుడు, హీరోలా ఉన్న వ్యక్తి లక్ష్మణ్ చనిపోవడం, లక్ష్మణ్ అలియాజ్ యాకోబ్ చనిపోవడం అందరినీ కలిచివేసింది. కుటుంబ సభ్యులు శోక సందులో ఉంది. తల్లిదండ్రులు అయితే కన్నీళ్లు పెడుతున్న పరిస్థితి. మనతో పాటు తల్లి ఉంది. ఒకసారి అమ్మతో మాట్లాడిద్దాం. అమ్మ, మీతో ఏం చెప్పిండమ్మా మీ బాబు? ఎప్పుడు మీతో మాట్లాడిండు? చివరిగా పోయేటప్పుడు పెళ్లి పత్రికలు ఎప్పుడు కొట్టించారు అసలు? శుక్రవారం కావచ్చు. ఇచ్చేస్తాను చెప్పిపోయిండు. పోకుమన్న దూరం ప్రయాణం బండి వద్దంటే బండి కొంచెం కడవలో పెట్టి కారు మీద పోతామని చెప్పిపోయిండు.
వద్దు దూరం ప్రయాణం ఫోన్ చేస్తామంటే ఏం లేదు ఫోన్ చేస్తానేనని పోయిండు. ఇంకంతే ఇంకంతే ఏం చెప్పలే ఇక. ఎక్కడ అమ్మాయి ఎక్కడమ్మా ఎక్కడ చూసిండ్రు అమ్మాయిది ఏ ఊరు? బెల్లాలి చర్చికి పోయి చర్చి కాడికి వెళ్ళి ఆడిచ్చి చర్చిలో అటు పోయేస్తా అని వెళ్ళిండు. ఇక అంతే ఏం చెప్పలేను. చివరిగా మీతో మాట్లాడింది అదేనా? అంతే ఏం లేదు. అద్దని చెప్పినా నేనుకుంటుంది. పెళ్ళి రేపు పెళ్ళి, రేపు పచ్చని పందిరి, ఎల్లుండి పెళ్ళి, కొడుకు లేడు. లేడు కొడుకు రేపే పాల పొరక, ఎల్లుండి పెళ్ళికి. ఏందమ్మా అంటే కొడుకు జ్ఞాపకాలు మీకు ఏం చెప్పిపోయిండు? అంటే రొటీన్గా పెళ్ళి ఏం చెప్పలే ఏం చెప్పలే. ఏంటి అంటే పోలీసులు ఏమంటున్నారు మరి అమ్మ? మాకేం చెప్పలే ఆడన్నోళ్ళు మాట్లాడే. ఇది తల్లి చెబుతున్న పరిస్థితి. ఒకసారి సోదరుడు ఉన్నాడు రామ్, వాళ్ళిద్దరు కవల పిల్లలని చెబుతున్న పరిస్థితి. గ్రామస్తులతో కూడా మనం మాట్లాడిద్దాం. ఒకసారి రామ్తో మాట్లాడిద్దాం. రామ్, ఏంది పరిస్థితి, అసలు ఏం జరిగింది, ఏంటి ఏం చెప్పారు? పోలీసులు ఇంకా అక్కడ ఏం చెప్పలేదు, చూసి వెళ్ళినాక ఆ రోజు తర్వాత చెప్తామని చెప్పారు. మళ్ళీ అడగలేము మేము. అసలు ఏంటి అంటే పొద్దున దినచర్య ఎట్లా స్టార్ట్ అయింది మీది ఇద్దరు? పొద్దున 9ంటికి వెళ్ళినాం ఇక్కడ నుంచి. బైక్ మీద వాళ్ళు వెళ్ళారు. అక్కడ నుంచి మేము ఇటు సైడ్ వెళ్ళిపోయినాం, ఇంద్రవేలు వెళ్ళిపోయినాం. వాళ్ళు ఇక్కడ బెల్లాల కార్డు ఇచ్చి నిర్మల్ వెళ్తా అన్నారు. మేము మాట్లాడుకుని అట్టనే మెల్ల వెళ్ళిపోయినాం. మెల్లవో అని చెప్పిన అవసరం అదే లాస్ట్ మాట. మళ్ళీ కొంచెం అయినాక ఫోన్ వచ్చింది 1/2 అవర్కి, ఇట్లా చనిపోయిండు తొందర రారని చెప్పి పోలీసులు ఫోన్ చేశారు. వెళ్ళినాం అక్కడికి. తల్లిదండ్రులకు తండ్రికి ఎప్పుడు ఇరాక్లో ఉన్న తండ్రికి ఎప్పుడు తెలిసింది వార్త? అక్కడికి హాస్పిటల్ వెళ్ళినాక చెప్పలేదు, డాడీకి చెప్పలేదు. ఇంకా వాళ్ళే రూమ్ వాళ్ళు కొంచెం సీరియస్ ఉన్నారు అది అని చెప్పి టికెట్ చేసినాక వచ్చేటప్పుడు చెప్పిండ్రు భయపడతాడు ఏడుస్తాడని. తమ్ముడు, ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు కలిసి ఎన్నో జ్ఞాపకాలు. ఏంది ఒక మీ తమ్ముని జ్ఞాపకం మీతోటి? చాలా ఉన్నాయి, మళ్ళీ తిరిగి రాడు. ఏదన్నా ఒక సన్నివేశం? చాలా ఉన్నాయి సార్, మర్చిపోలేను. ఏం చెప్తారు సమాజానికి యాక్సిడెంట్ ద్వారా? ఏం చెప్తాను, కొంచెం కేర్ఫుల్గా బండి నడపాలి ఫ్యూజ్ వల్ల కానీ, అంతే చూసుకోవాలి. బరివెక్కిన గుండెతో చెబుతున్న పరిస్థితి. జాగ్రత్తగా బండి నడపాలి, జాగ్రత్తగా ఉండాలి. మేము ఒక జ్ఞాపకం అని చెప్పలేం, ఎన్నో జ్ఞాపకాలు తమ్మునితో ఉన్నాయని కళ్ళలో కన్నీళ్ళు తెచ్చుకొని బాధపడుతున్న పరిస్థితి. యాక్సిడెంట్ లాంటి భూతం మా ఇంటి దగ్గర అంటే మనం చూపెట్టచ్చు. లక్ష్మణ్ ఇంటి దగ్గరనే ఉన్నాం, లక్ష్మణ్ ఇల్లుని చూపెట్టచ్చు. టెంట్ వేయవలసిందే, కానీ ఈ టెంట్ కాదు, పెళ్లి టెంట్ వేయవలసింది, పెళ్లి పచ్చని పందిరి వేయవలసింది. అది కాస్త టెంట్ వేయవలసి వచ్చింది. అది తన చనిపోతాడని అసలు ఎప్పుడు మేము అనుకోలేదని అంటున్నాం. ఒక పెద్ద ఆయన ఉన్నాడు, ఊరైనా మాట. బాబు ఎట్లుండేది? ఆయన నా బిడ్డ కొడుకేనా, ఆయన సొంతం నా బిడ్డ అల్లుడు. అయితే అక్కడ పెళ్లి సంబంధం మాట్లాడినాం. ఇరాకులు ఇరాకులు ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి సంబంధం కలిసింది. అయితే వారు మాట్లాడుకుంటే అప్పుడు పోయినాం, వాళ్ళ ఇంటికి మాట్లాడినాం. మే నెలలో పెళ్లి చేయాలని చెప్పి అన్నారు వాళ్ళు. అన్న తర్వాత బయటకు పంపించినాం. మేము చెప్పినాం పోయేటప్పుడే జనవరి నెలలో నాయన అని చెప్పాను. వీళ్ళు బాగా ఒత్తిడి చేసి బాగా ఫోన్ చేసి రమ్మని చెప్పగానే కొడుకు వచ్చేసిండు ఇరాక్ నుండి. లక్ష్మణ్ వచ్చేసిండు. లక్ష్మణ్ అక్కడికి వెళ్ళి వచ్చిండు. ఇక వచ్చిన తర్వాత ఏమైంది, 10 నెల కూడా కాలేదండి, ఇంకా అంత మటుకు నెల కూడా టైం అంతా కూడా కాలేదు. అయితే ఇక అప్పటికి మేము
వేసినాం. అన్ని ఏర్పాట్లు చేసినాం. వాళ్ళు ఇంటికి అయినాం. ఇప్పుడు ఏది మన ఎంగేజ్మెంట్ కూడా ఇప్పుడు లేదు, అంత అందులోనే ఎంగేజ్మెంట్ అంత పెళ్లి రోజు చేసుకుంటామా అన్నారు. ఇక అప్పుడు అవి అన్ని మాట్లాడాం, పెట్టుపోతలు కూడా మాట్లాడాం. మేము వెళ్ళాం, బంగారం తెచ్చాం, బట్టలు తెచ్చాం. కొడుకు హైదరాబాద్ వేయండు, హైదరాబాద్కి వెళ్ళి తెచ్చి మా బిడ్డలు అందరు బట్టలు కొన్నారు, వాళ్ళకి కొన్నారు. వచ్చిన తర్వాత ఇక మొన్నటి ఆదివారం రోజు నేను చర్చిలో ఉన్న, నా దగ్గరికి వచ్చిండు కొడుకు వచ్చి ఏం చేసిండు, పత్రిక చేతిలో పెట్టి సంద కూడా పెట్టిండు. సంద పెట్టి తాతయ్యగా నేను పోతున్నా అంటే నేను అప్పుడు కళ్ళకు తీసుకుని వెళ్ళి అలుముకుని మెల్లగా ఓ బిడ్డ అని చెప్పాను. అన్న తర్వాత మేము ఇంకా దాంట్లో నుంచి వెళ్ళని లేదు. ఒక అరగంటలనే 20 నిమిషాలనే ఫోన్ రాని వచ్చింది ఇక్కడికి. మా బిడ్డకి అక్కడ హైదరాబాద్ చేసారు పోలీసు వాళ్ళు నాకు చేసిండ్రు. సడన్గా నేను మా అమ్మ ఇద్దరం బయలుదేరి పోయినంత అక్కడ మా కొడుకు ఉంటారు, మార్కెట్ చైర్మన్ కడంలో కలిసి బండి వద్దు నాయన అక్కడిని పెట్టని కారు తీసుకొని పోయినాం. పోలీసు వాళ్ళు ఉన్న అక్కడికి పోయాక ఇట్లా కారణాలు ఉంది. ఆ కారణాల కాడికి పోగానే ఇది ఒక ట్రాక్టర్ వచ్చిందట. ఆ ట్రాక్టర్ కూడా 2 ట్రాక్టర్ ఉన్నాయి. వాళ్ళు ఆపిరు పోలీసు వాళ్ళు కూడా. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చి వాళ్ళని కూడా మాట్లాడుతున్నాం. అయితే అప్పుడు ఆ ఇల్లు ఇట్లా పోతే ట్రాక్టర్ తప్పియాలని పోయి అక్కడ మోరు ఉంది, ఆ మోరు కూడా కనబడుతుంది. ఆ మోరు కూడా తగలే పోయి అన్న ఒక లోతు బొంద ఉంది అక్కడ పడి ఆ బండలు ఉన్నట్టునే కొడుకు తల వలిగి అక్కడనే చనిపోయాడు. చనిపోతే మేము పోయే వరకు వాళ్ళు తీసుకుపోయాను, చాలా తీసుకుపోయి హాస్పిటల్ వేసాను. పోలీసు వాళ్ళని అడిగాం. అక్కడ సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, ఇక్కడికి వెనక ఉన్నాయి, ముందు ఉన్నాయి. అవన్నీ మేము పరిశీలన చేస్తాం, ఎట్లుంది ఏం కథ అని వాళ్ళు చెప్పేసి ఇక పరిశ్రమ చేసి పంపించారు ఆడికి. ఇక మేము అక్కడ చాలా ఏడ్చాము, దుఃఖించాము. నాకు గ్లూకోజులు పెట్టారు, బీపీ డౌన్ అయింది, 60కి వచ్చింది. అది గ్లూకోజులు పెట్టి అక్కడికి వెళ్ళాక ఈ టైంకి అది ఇంకా 2-3 గంటలకు అయిన తర్వాత వచ్చినాం. చేసి ఇక మా అల్లుని గురించి ఉండి ఆపినాం. అంతా నిన్న రాగానే వచ్చి చేసి 6-7 గంటలు అయింది. అక్కడనే మస్క్ అయింది, సమాజ్ చేసి వచ్చాం. నా కొడుకుని అంతా చేసుకున్నాం, అయిపోయింది. కన్నా అది జరిగింది అయ్యా, గంతేగా. ఎట్లుండేది బాబు అంటే మీరైతే దగ్గర నుంచి చూసిండ్రు, ముందు నుంచి కూడా పిల్లలు ఇద్దరు కూడా మంచి ఎదిగిన పిల్లలు, చిన్నప్పటి నుంచి పెద్ద చేయాలంటే ఎంత కష్టమో మీకు తెలుసు. ఏంది బాబు ఎట్లుండేది అందరితోటి? చాలా మంచిగా ప్రేమ మర్యాద బాగా మంచిగా ఉంటాడు, ఎవరిని ఏమనడు చేయడు, చాలా చక్కటి మనిషి. మేము ఇక ఎప్పటికింత ఫోన్ చేయగానే ఉరికొస్తుండే మాకు ఇంటికి పని చేయడానికి. చాలా పెద్దగా పని చేస్తుండే మాకు ఇంటికి. మమ్మల్ని మర్చిపోతుండే మా పిల్లాడు. నాకు కొడుకు తిరిగినే మేము చూసుకున్నాం ఆయనను. అంత బాగుండే, మంచి ప్రేమ, ఎవరికేం తిట్టపోవు కొట్టపోవు, మాట కూడా మాట్లాడిపోతుండే. అలాగే చేసినటువంటి వాడు మమ్మల్ని ఇడిచిపెట్టిపోయాడు. ఇక రేపు గురువారం 10 మందికి ఈ దేవసాలు చేస్తున్నాం అయ్యా. రేపు అన్నీ తెచ్చుకున్నాం, బంగారం వెండి బట్టలు అన్నీ తెచ్చిపెట్టి ఆల్రెడీ పెట్టుకున్నాం. వాళ్ళకు కూడా పూజలు చేసాం, వాళ్ళకి పైసలు ఇచ్చాం, పెళ్లి బట్టలకు ఇచ్చినాం. వీళ్ళకు 15,000 రూపాయలు ఇచ్చాము, పూజలు చేసినాం, 30,000 రూపాయలు పెట్టి ఇద్దరు పొత్తులు అవన్నీ చేసినాం. ఇక మేము ఈ పరిస్థితులు అయిపోయినాయి అంతేగా. ఇది పరిస్థితి. పచ్చని పందిరి రోజే దినాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. అయితే దీంతో పాటు ఇప్పటికే పత్రికల డిస్ట్రిబ్యూషన్ అయిపోయింది, తాలిబొట్లు మట్టిలకు సంబంధించింది కూడా అన్ని ఇచ్చేసినాం. రేపు మరుసటి రోజు అంటే రేపు మ్యారేజ్కు సంబంధించిన ఏర్పాట్లు, పచ్చని పందిరి ఉండేది, రేపే మా మనమంది దినాలు చేసుకుంటామని కన్నీళ్ళు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మంచి వ్యక్తి, అందరితో కలిసి ఉండేటోడు అని చెబుతున్న పరిస్థితి. మనతో పాటు ఊరైన ఉన్నాడు, ఒకసారి మాట్లాడు. అన్న ఏంటి అన్న ఇది బాధారకమైన విషయం. ఆ రోజు నేను అన్నయ్యనైతే నాకు తమ్ముడే అవుతాడు. దసరాదు ఇది కడెం మండల్, దసరాదు మండల్, ధర్మాజ్పేట మాది. అక్కడికి వేరే నేను ఇన్సిడెంట్ జరిగింది, అక్కడికి మాట్లాడడానికి వెళ్ళిన పోలీస్ స్టేషన్లో ఉండగానే ఫోన్ వచ్చింది. నా కొడుకు చేసిండు ఇట్లా, బాబాయ్ చనిపోయిండట యాక్సిడెంట్లో అని అనగానే ఖానాపూర్ వెళ్ళిపోయి అక్కడ యాక్సిడెంట్ దగ్గరికి జరిగిన కాడికి వెళ్ళిపోతే అక్కడ అసలు వాస్తవానికి ఏది కొట్టినట్టు లేదు, వెనకకెళ్ళే ఓ బండి గుద్దినట్టు లేదు, ముందటికెళ్ళే లేదు. మరి ఆ కలవాటికెళ్ళే రోడ్డు దిగి అక్కడ పాయింట్ మీద చూస్తేనైతే అసలు బండ కొట్టుకున్నట్టు లేదు, చెట్టు కొట్టుకున్నట్టు లేదు. సిఐని నేను అడిగిన, సరే పరిస్థితి మాకేదో డౌట్ వచ్చినట్టు అనిపిస్తుంది, ఇది పరిశీలించుకున్నాను అంటే, లేదు సర్పంచ్ సాబ్ ఇక్కడ సీసీ కెమెరా ఉంది, దాంట్లో చూస్తామంటే అది టర్నింగ్ ఉన్నది కొంచెం, అది కంపల్సరీ చూడాలంటే అది మనకు టర్నింగ్ కవర్ అయితే లేదు, చూద్దాం మరి అవన్నీ. మాకైతే డౌట్ వస్తుంది, ఏదన్నా బండి కొట్టిందంటే ఏదన్నా చిన్న డ్యామేజ్ అవుతుంది, అట్లా జరగకుండా బొందలు పడిపోయింది.
ఆ నుంచి వాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొచ్చింది. నేను పోయేసరికి హాస్పిటల్ తీసుకొచ్చారు. ఆ రోజు సండే డాక్టర్స్ లేడు, వాళ్ళతో మాట్లాడి పోస్ట్ మార్టం చేయించి ఇంటికి పంపించడం జరిగింది. బాగా బాధారకం. రేపైతే పొరక, ఎల్లుండి పెళ్ళి తమ్ముడే, అక్కడ మా మరదలు అవుతుంది, దగ్గర సంబంధమే. బాధారకం ఇది. ఆయనతో పాటు ఇంకో స్నేహితుడు ఉండే అన్నారు, బామ్మారిది జయశివంత్ అని. ఇది మన మురిమాడుగు పక్కనే, జన్నారం మండలి మురిమాడుగు. జయశవంత్ అని బామ్మారిది అవుతాడు, మేనత్త కొడుకే ఆయన. సో ఇద్దరికిద్దరు అక్కడ స్పాట్ చనిపోయడం జరిగింది. బాధారకం. ఇది పరిస్థితి. జశ్వంత్ తన స్నేహితుడు బామ్మర్ది కూడా ఇద్దరు కలిసి కార్డ్స్ పంచడానికి వెళ్ళిండ్రు. కార్డ్స్ మనం చూపెట్టచ్చు. ఈ కార్డులో రేపే తనకు సంబంధించిన వివాహం, అంటే రేపు పచ్చని పందిరి, ఎల్లుండి క్లియర్గా మ్యారేజ్ ఫిక్స్ చేసుకున్న ఘటన మనం చూపెట్టచ్చు. లక్ష్మణ్ యాకోబ్ తన వివాహం శిల్పతో వధువు అని చూపెట్టిన పరిస్థితి. అయితే ఈ విధంగా అన్ని ఏర్పాట్లు అయిపోయాయి. ఏర్పాట్లు చేసిన అనంతరం యాక్సిడెంట్ భూతం తన జీవితాన్నే సర్వనాశనం చేసిందని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. చివరిగా తండ్రితో ఒకసారి మాట్లాడిద్దాం. మాట్లాడించి ఆ విషయం అన్న ఏం చెప్తారు? యాక్సిడెంట్ లాంటి అంశాలు కొడుకు నా కొడుకే కోల్పోయింది. ఇప్పుడు నేనే చెప్పడానికి నాకు ఏం చెప్పడానికి కూడా నోరు వస్తలేదు. అజాగ్రత్తగా నడపడం కానీ, లేదంటే కొంత సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకపోవడం కానీ, ఇలాంటి ఏమైనా చెప్తావా సమాజానికి? చెప్పడానికి బాగున్నాయి కానీ నాకు నోరు వస్తలేదు చెప్పడానికి. పర్లేదు చెప్తే కొంత అంటే ఇబ్బంది ఉంటుంది. ఈ ఇబ్బందిలో కూడా మీకు మాట్లాడియద్దు, కానీ మీరు చెప్పే ప్రతి విషయం సమాజానికి తెలుస్తుంది. ఎవరే కానీ ప్రతి ఒక్కరు బండి నడిపేటప్పుడు హెల్మెట్ మాత్రం పెట్టుకొని నడపండి. ప్రతి ఒక్కరికి నా నమస్కారం చెప్తున్నా. మంచి కేర్ఫుల్గా నడపండి బండి, నిమ్మలంగా పోండి. రైట్. ఇది పరిస్థితి. చాలా ముఖ్యమైన పాయింట్. ప్రభుత్వం పదే చెబుతున్న మాట, హెల్మెట్ ధరించండి. ఎవరైనా కానీ నాలాగా పుత్ర శ్లోకం ఉండద్దు. నా కొడుకును కోల్పోయింది నేను చెబుతున్నా. హెల్మెట్ ధరించండి, జాగ్రత్తగా నడపండి అని తండ్రి ఆర్టీవీతో మరోసారి మాట్లాడి చెప్పిన అంశం. అయితే మనం ప్రస్తుతం ఇందనపల్లి గ్రామంలో ఉన్నాం. ఇందనపల్లి లక్ష్మణ్ అలియాజ్ యాకోబ్ సంబంధించిన ఇంటి వద్దే ఉన్నాం. తన ఇల్లు ఇదే. కుటుంబం చాలా కష్టపడి బయటి దేశాలకు వెళ్ళి బతికి మంచి అభివృద్ధి చెందాలనుకున్నారు. అనంతరం ఆ అభివృద్ధి అంతా ఆశలన్నీ అడియాశలు అయిపోయాయి. అడియాశలు కావడమే కాక తన కుమారుడు చనిపోయిన ఘటన నేను మర్చిపోలేను. నేను ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. పరివెక్కిన హృదయంతో, హృదయ విదారకమైన కన్నీటితో తను ఒకే ఒక మాట చివరిగా చెప్పాడు, అందరూ హెల్మెట్ ధరించండి, జాగ్రత్తగా బండి నడపండి. నాలాగా మీరెవరూ బాధపడద్దంటే జాగ్రత్తగా బండి నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పిన పరిస్థితి కనపడింది. దీనిపై ఇంకా ప్రభుత్వాలు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కార్నర్ల కాడ సీసీ కెమెరాలతో పాటు కార్నర్ల దగ్గర స్పీడ్ బ్రేకర్లు, అదేవిధంగా ఇంకా హెల్మెట్ అంశంలో ప్రచారం చేయడం ఆపకుండా ఇంకా ప్రయత్నాలు ప్రజల్లో చేరే విధంగా ఇంకా కఠినమైన నిబంధనలు రావాలని ప్రజలకు చెబుతున్న పరిస్థితి. ఇప్పటికే ఫ్రెండ్స్ అందరు కలిసి పత్రికలు పంచే కార్యక్రమంలో బిజీగా ఉన్న పరిస్థితి. అయితే లక్ష్మణ్ యాక్సిడెంట్లో చనిపోవడం జీర్ణించుకోలేకపోతున్నారు మిత్రులు కూడా. ఒకసారి మాట్లాడిద్దాం. ఎప్పుడు తెలిసిన సోదరుని లక్ష్మణ్ చనిపోయిన సంగతి? లక్ష్మణ్ చనిపోయినాక అదే మాకు చనిపోయిన ఒక అరగంటకి మాకు ఫోన్ వచ్చింది. అంతకు ముందు కూడా 15 రోజుల ముందు కూడా మేమే ఇద్దరం తిరిగేటోళ్ళం. ఎటు పోయినా నేనే ఉండేటోని వెనక నమ్మటం. ప్రతిరోజు బిళ్ళలకు వస్తే నన్నే తీసుకుపోయేటోడు, ఎటు పోయినా నేనే ఇద్దరం తిరిగేటోళ్ళం. కానీ 15 రోజుల ముంగట నేను హైదరాబాద్ వెళ్ళిన వర్క్ కోసం పెళ్లికి వచ్చి మంచిగా సంబరం కొద్ది చేసుకుందామని, ఒక పండుగ లెక్క ఉద్దేశంతో చేసుకుందామని ఆలోచనతో హైదరాబాద్ వెళ్ళి వర్క్ చేసుకుందామని అనుకున్నాం. కానీ అంతలోనే జరిగిపోయింది ఇది.
నేను ఉంటే నాకు అసలు బండి వేయడు. అతను చాలా జాగ్రత్తగా నడుపుతాడు బండి. ఎప్పుడైనా చిన్న గింత స్కిడ్ అయిన పడిగిలా ఆయన దగ్గరనే లేదు అసలు. చాలా జాగ్రత్తగా ఉంటాడు. కానీ ఆ రోజు ఏమైందో ఏమో. హెల్మెట్ అనేది చాలా అందరికీ అవగాహన కల్పించాలనే ఉద్దేశం కూడా చేయాలని మేము అనుకుంటున్నాం. ఒకటి హెల్మెట్ ప్రతి ఒక్కరు పెట్టుకోవాలి. స్పీడ్ లిమిట్స్ కూడా అందరూ క్రాస్ చేయకుండా ఉండాలనేది ఒక అవగాహన ఉంటే లక్ష్మణ్ ఖచ్చితంగా బ్రతుకుతుండే అండి. హెల్మెట్ లేకనే తలకే తాకింది మెయిన్గా. మీరిద్దరు కలిసి ఉన్న ఒక మంచి జ్ఞాపకం ఏదైనా చెప్తారా ఇద్దరు మిత్రులు? క్రిస్మస్ రోజు అండి. మేము క్రిస్మస్ రోజు ఆ రోజు మేము ఇద్దరం ప్రొద్దున చర్చి నుంచి వెళ్ళి అయిపోయేదాకా నైటు ఇద్దరం ఎటు అయినా మంచిగా పండుగను మంచిగా సంబరం కొద్ది చేసుకున్నాం. మొన్న క్రిస్మస్ కూడా ఎటువంటి చెడు అలవాట్లు లేకుండా లక్ష్మణ్. అవును, ఎలాంటి చెడు అలవాటు లేకుండా ఎవరిని కూడా ఒక మాట చిన్న మాట కూడా మనపోతుండే. రెగ్యులర్గా చర్చికి పోయేదా? రెగ్యులర్గా వెళ్తుండే. అన్నీ ఇక్కడ ఉంటుండే కానీ ఇక్కడ ఊరని కానీ అక్కడనే బెల్లలకి వచ్చి ఎక్కువ చర్చిల్లో పార్టిసిపేట్ చేస్తుండే మాతోటి. అక్కడనే చాలా ఉంటుండే మాతోటి. మళ్ళీ పెళ్ళి చేసుకునేది కూడా మా చెల్లెనే. మా పెద్దనాన్న కొడుకు, పెద్దనాన్న బిడ్డ. తమ్ముడు ఏం పేరు నాన్న? శ్రీకాంత్ సార్. వాస్తవానికి ఏంటంటే సార్ అక్కడ మా చెల్లెనే సార్ మాకు భావపరంగా అవుతాడు. ఫ్రెండ్గా ఇచ్చి పెడితే మా చెల్లినిచ్చి పెళ్లి చేసేది మా బావనే. ఫస్ట్ నుంచి చుట్టరికమే. ఇప్పుడు ఇంకా బాగా చాలా దగ్గర అవుతున్నాం. మేము కూడా చాలా ఆనందంలో ఉన్నాం. మా ఇంట్లో కూడా లాస్ట్ పెళ్ళి మంచి ఘనంగా చేద్దాం. మేము ముంబైలో అక్కడిక్కడ వర్క్ చేస్తూ ఉంటాం సార్. మేమందరం కలిసి గట్టుగా వచ్చినాం. ఒక వారం రోజుల ముందు వచ్చినాం. మా కార్యక్రమాలు కూడా స్టార్ట్ అయినాయి. పనులు ఇచ్చేటి కానీ బెడ్లు కానీ అన్ని రకాలుగా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఇక మా మంచి సక్రమంగా జరుగుతుంది అని చెప్పేసి మేము అంత సంబరాలలో ఉన్నాం. వచ్చిండు సండే రోజు వచ్చిండు, చర్చికి వచ్చిండు. మాతో అందరితో మాట్లాడిండు. కార్డులు తీసుకోవడం అంతా జరిగింది. ఇక నాకు ఖచ్చితంగా నేను వెళ్ళి రావాలి, మా అన్నయ్య భార్య ఉంది అక్కడ, మేము కార్డు అక్కడ నేను ఖచ్చితంగా ఇచ్చి రావాలి అని చెప్పేసి వెళ్ళిండు చర్చి నుండి. ఇట్లా పోయిండు. ఒక జస్ట్ 20 minutesలో ఫోన్ వచ్చింది ఇది విషయం అని చెప్పి. ఇక మేమంతా ఏం చెప్పరాని పరిస్థితి అయిపోయింది సార్ ఇది విషయం. చివరిగా మీతోటి ఎప్పుడు మాట్లాడింది? మొన్న సండే రోజు అదే చివరి సార్. మాకు ఏమన్నాడు? ఏ విషయం ప్రతి ఒక్క విషయాలలో మంచి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. బండి కూడా స్పీడ్ నడపనియకపోవు. వాస్తవాన్ని ఆయన ఎవరికి కూడా బండి ఇవ్వకపోవు. లిమిట్స్లో మేము ఎప్పుడన్నా 56లో ఉన్నా కూడా మాకు చెప్తుండే మనం అందానం పోవద్దు. ప్రతి దాంట్లో జాగ్రత్తలు తీసుకున్న మనసుకి ఇట్లా జరిగిపోయింది సార్. దాని గురించి మేము ఒకటి మాత్రం లాస్ట్లో చెప్పగలుగుతా. ఇప్పుడు సమాజానికి చెప్పేది ఏంటంటే హెల్మెట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఇప్పుడు ఎందుకంటే పోగొట్టుకున్న మనిషిని ఎట్లా తిరిగి రాలేం, ఇంకొకరికి జరగకుండా చూసుకోవాలి. ఇది పరిస్థితి. అందరూ బరువెక్కిన గుండెతో కళ్ళలో కన్నీళ్ళు తిరుగుతున్నాయి. చెప్పే విషయం ఒకటే, హెల్మెట్ ధరించాలి. ఆ హెల్మెట్ను ఖచ్చితంగా బండి ఎక్కేటప్పుడు హెల్మెట్ నిబంధన పాటిస్తేనే ఇలాంటి ప్రమాదాలు జరగవని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు లక్ష్మణ్ ప్రవర్తన అందరిలో కలిసిపోయేది, కలిసి ఉండేది, కలివిడిగా ఉండేది. సత్ప్రవర్తనతో ఉన్న లక్ష్మణ్కు ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. ఒక మిత్రులుగా మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం, బాధపడుతున్నాం అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. సుమన్తో రవినాయక్, RTV, ఆదిలాబాద్ నుండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.